గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. గుడ్ మార్నింగ్ చెప్పండి అయ్యా బాబు. అందరు మెలకుకున్నారా? సో నైస్. ఓకే, మిమ్మల్ని అందరినీ చూడటం చాలా చాలా సంతోషంగా ఉంది. ఇట్స్ ఎ సాటర్డే. మీ అందరికీ వేరే వేరే పనులు ఉంటాయి, బట్ యెట్ యూ హ్యావ్ సాక్రిఫైస్డ్ ఆల్ దాట్ అండ్ యు ఆర్ ఏబుల్ టు బి హియర్. మీరు అవన్నీ త్యాగం చేసుకొని దేవుని సన్నిధికి రాగలిగినారు. సో యూ విల్ నాట్ ఫర్గో ఎనీథింగ్ జస్ట్ బికాస్ యు ఆర్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. అర్థమైందా? దేవుని సన్నిధిలో ఉన్నందుకు ఏమి కోల్పోం. అందరూ ఒకసారి ఆమెనండి. ఏది కోల్పోం మనం డెఫినెట్గా. అండ్ ఐ రియలీ వాంట్ టు థ్యాంక్ గాడ్ ఫర్ బ్రదర్ స్టీవ్ ఫర్ బ్రింగింగ్ దట్ బ్లెస్డ్ వర్డ్ దిస్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ అస్. చాలా శ్రేష్టమైన సంగతులు స్టీవ్ గారు మనకి బయలుపరిచారు. దాన్ని బట్టి దేవునికి వందనాలు. మరి అనుకోని రీతిగా మరి నేను మీ మధ్య ఉండడానికి చక్కని ఆహ్వానాన్ని ఇచ్చిన దేవుని దాసులు దైవజనులు పాస్టర్ టైటస్ గారికి నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఐ వాంట్ అప్రిషియేట్ ఆల్ ది అదర్ ఆర్గనైజర్స్ హూ ఆర్ ప్లానింగ్ దిస్ పర్టికులర్ వన్ డే ప్రోగ్రామ్ ఫర్ యంగ్ పీపుల్. జనరల్గా యవనస్తుల్ని నేను ఒక ప్రశ్న అడిగితే ఏమనంటే, మీరెందుకు ప్రభుకు సమర్పించుకొని ప్రభు కొరకు జీవించరు అని ఆ ప్రశ్న అడిగితే నాకు కామన్గా వచ్చేటువంటి ఒక ఆన్సర్ ఏంటంటే, అంకుల్ నేనుండే పరిస్థితి అలాగ లేదంటారు. యూ డోంట్ నో వాట్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ దట్ ఐఎమ్ ఇన్. నేను ఆధ్యాత్మికంగా ఎదగడానికి తగిన పరిస్థితులు లేవంటారు. నా ఫ్రెండ్స్ అలాంటి వాళ్ళు కారంటారు. మా చర్చ్లో సరైన వాక్యం ఉండదంటారు. ఇలాగా రకరకాలుగా నాకు ఆన్సర్స్ దొరుకుతూ ఉంటాయి అన్నమాట నేను ఆ ప్రశ్న అడిగినప్పుడు. దాన్ని బట్టి నేను అనుకున్నంత విధానంలో ఆధ్యాత్మికంగా ఉండలేకపోతున్నాను. బికాస్ ఐ డు నాట్ హ్యావ్ ప్రాపర్ స్పిరిచువల్ అట్మాస్ఫియర్ అండ్ సర్కమ్స్టాన్సెస్. ఐఎమ్ నాట్ ఏబుల్ టు బీ విత్ ద లార్డ్ అనే మాట చాలామంది అంటూ ఉంటారు. నేను అంటే అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి నేను కనుక్కున్నది ఏంటంటే, ద ప్రాబ్లమ్ ఈజ్ నాట్ విత్ ద సర్కమ్స్టాన్సెస్. మనం ఏ పరిస్థితిలో ఉంటున్నామన్నది ప్రశ్న కాదు. నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా కూడా నువ్వు ప్రభు కొరకు నిలబడాలంటే నువ్వు చేయాల్సింది ఇంకోటి ఉందన్నమాట. ఎందుకనంటే ఈవెన్ ఇన్ ద బైబిల్లో మనం జాగ్రత్త గమనిస్తే డానియల్ తీసుకోండి, యోసెఫ్ తీసుకోండి, ఇంకెవరైనా క్యారెక్టర్ తీసుకోండి, దే వేర్ బీన్ యూస్డ్ బై ద లార్డ్ ఇన్ అడ్వర్స్ సిచ్యువేషన్స్. ప్రతికూలమైన పరిస్థితుల్లో, అనుకూలంగా లేనప్పుడు ఏది కూడా వాళ్ళు ప్రభు కోసం నిలబడ్డట్టుగా మనం చూస్తున్నాం. బట్ హౌ దాట్ వాస్ పాసిబుల్ అండ్ వై వీ సే ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టుడే. ఆ రోజు వాళ్ళకి సాధ్యమైనప్పుడు ఈరోజు మనకెందుకు సాధ్యం కాదనేది ఓ పెద్ద ప్రశ్న, మనం అడగాల్సినటువంటి ఓ పెద్ద ప్రశ్న దేవుని బిడ్డ. దీనికి ఈ ఉదయకాలం మనం ఆన్సర్ ఇవ్వడానికి వీ విల్ ట్రై టు మేక్ సమ్ ఎఫర్ట్స్. మనము జనరల్గా క్రిస్టియన్స్ గురించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు అమాంగ్ ద సో కాల్డ్ క్రిస్టియన్స్ 60% of them have no relationship with the Lord Jesus Christ. క్రైస్తవులని పిలువబడేటువంటి వారిలోనట 60% మందికి యేసు ప్రభుతో సంబంధమే లేదట అసలు. కానీ బట్ దే కాల్ దెమ్సెల్వ్స్ ఎస్ క్రిస్టియన్స్. వాళ్ళు క్రైస్తవులని పిలువబడుతూ ఉంటారన్నమాట. ఇంకొక విషయం ఏంటంటే, ఈ 60% మందిలో 30% మంది చాలా యాక్టివ్గా ఈ క్రిస్టియన్ యాక్టివిటీస్లో పాల్గొంటారంట. కానీ యట్ దే డు నాట్ హ్యావ్ ఎ రిలేషన్షిప్ విత్ గాడ్. Out of this 60, 30% of them actively involved in church activities, but still they do not have a relationship with the Lord Jesus Christ. అయినా కూడా వాళ్ళకి అంటే ఫర్ ఎగ్జాంపుల్ యాక్టివ్లీ ఇన్వాల్వ్మెంట్ అని అర్థం ఏంటి? క్వైర్లో ఉంటారు, యూత్ యాక్టివిటీస్కి వెళ్తారు, బైబిల్ స్టడీస్కి వెళ్తారు, యూత్ మీటింగ్కి వెళ్తారు, ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేస్తారు, అన్నీ జరుగుతాయి. బట్ దేవునితో మాత్రం వాళ్ళకి సంబంధం అనేది ఉండదు అనేటువంటి మాట ఒకటి జ్ఞాపకం చేస్తాం. మరి ఎందుకు ఇలాగా జరుగుతుందనేది మనం ఆలోచించాల్సినటువంటి ఒక పని. బైబిల్ ఏమని చెప్తుందనంటే, దేర్ ఆర్ 3 kinds of people in the world. 3 రకాలైన ప్రజలు ఉంటారట ఈ లోకంలో.
వాళ్ళలో మొదటి రకం, ద వెరీ ఫస్ట్ కైండ్ ఎవరంటే, ప్లీజ్ టర్న్ యువర్ బైబిల్స్ నౌ, మీ బైబిల్స్ తెరవండి 1 Corinthians chapter 2. Paul's epistle to Corinthians, the first epistle of Paul to Corinthians, chapter 2, 2వ అధ్యాయం, ఒక 11వ వచనాన్ని నేను చదువుతున్నాను. జాగ్రత్తగా గమనించాలని నేను మనవి చేస్తున్నాను. 11వ వచనం, ఒక మనుష్యుని ఆత్మ, అంటే ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, ఒక మనుష్యుని సంగతులు అతనిలోనున్న మనుష్యాత్మకే కానీ మనుషుల ఎవరికి తెలియవు అనేటువంటి మాట ఇక్కడ జ్ఞాపకం చేయబడుతున్నటువంటి మాట దేవుని బిడ్డలారా. తర్వాత 14వ వచనం, 14th words, 2nd chapter 14th words, ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు, అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి, అవి ఆత్మ అనుభవం చేతనే వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపజాలడు. ద వెరీ ఫస్ట్ కైండ్ ఆఫ్ పర్సన్ దట్ వీ సీ హియర్ ఈస్ ద న్యాచురల్ మ్యాన్. అందరు చెప్పండి మాట, ఎవరట? ప్రకృతి సంబంధి అయిన వాడు అని ఉంది ఇక్కడ. అంటే ఇక్కడ కూర్చున్న మనలో, పైనున్నా నువ్వు క్రిందున్నా, కూర్చున్న మనలో ఎవరో ఒకరు ఈ కేటగిరీకి చెందిన వాళ్ళు ఉంటారు అన్నమాట. న్యాచురల్ మ్యాన్, ప్రకృతి సంబంధమైనటువంటి మనుషులు ఉంటారు ఇక్కడ. ఈ ప్రకృతి సంబంధమైనటువంటి మనుషులకు ఉండేటువంటి క్వాలిటీస్ ఏమిటని ఇక్కడ రాయబడిందనంటే, వాళ్ళట దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు. దే విల్ నాట్ యాక్సెప్ట్ ద థింగ్స్ ఆఫ్ గాడ్ అని ఉంది ఇక్కడ. అంటే దాని అర్థం ఏంటంటే, ఇక్కడ ఇంకా చాలా బాగా రాసేది ఏంటంటే, ఎవ్రీథింగ్ ఆఫ్ గాడ్ ఈజ్ ఫూలిష్నెస్ ఫర్ హిమ్. ఆరాధనలు వాడికి వెర్రితనంగా ఉంటాయి, బైబిల్ చదవడం వెర్రితనంగా ఉంటుంది, బైబిల్ స్టడీస్కి వెళ్ళడం వెర్రితనంగా ఉంటుంది, ప్రార్థన చేయడం వెర్రితనంగా ఉంటుంది, రిట్రీట్స్కి అటెండ్ అవ్వడం వెర్రితనంగా ఉంటుంది. దేవుని బిడ్డలారా, దేవునికి సంబంధించింది ఏదైనా కానీ, యూ టాక్ అబౌట్ వర్షిప్, యూ టాక్ అబౌట్ ప్రేయర్, యూ టాక్ అబౌట్ బైబిల్ స్టడీ, బైబిల్ మెడిటేషన్, ఆల్ దాట్ విల్ బీ ఎ ఫూలిష్నెస్ టు దిస్ పర్సన్ హూ ఈస్ ఎ న్యాచురల్ మ్యాన్. అర్థమవుతుందా? కనుక ఇవేవి పట్టింపు ఉండదు అనమాట. కనుక ఒకవేళ ఎవరైనా వాడిని ఇలాంటి యాక్టివిటీస్కి వాడిని రమ్మని అడిగితే వాడు నవ్వుతాడు అనమాట. వాడు ఫస్ట్ చేసే పని ఏంటంటే నవ్వడమే. ఏడ్చినట్టుందిరా అంటాడు, వీటిలో ఏముందో అంటాడు అనమాట. ప్రాబబ్లీ మీలో కొంతమంది అలాగ అనుకొని వచ్చిన వాళ్ళు కూడా ఉండొచ్చు ఉదయకాలం. నేను రాను నా వల్ల కాదు, ఐ కెనాట్ సిట్ ఫర్ 2-3 hours, దయచేసి లీవ్ మీ అలోన్ అని కూడా మీరు అని ఉండొచ్చు. కానీ బికాస్ సంబడి హ్యాస్ ఫోర్స్డ్ యూ, మీరందరూ కలిసి ఇక్కడ రావడం జరిగింది, మీలో కొంతమంది ఇక్కడ రావడం జరిగింది. దట్స్ ఓకే. ఈ ప్రకృతి సంబంధమైనటువంటి వాడికంట దేవుని విషయంలో వాడు గుడ్డివాడై ఉంటాడట. హీ కెనాట్ సీ ఆఫ్ ద థింగ్స్ ఆఫ్ గాడ్ అన్నమాట. హీఈస్ అ బ్లైండ్ మ్యాన్. ఇది మనం గుర్తించాల్సినటువంటి ఫస్ట్ మాట. ద సెకండ్ టైప్ ఆఫ్ పర్సన్ that Bible talks about is carnal man. రెండవ రకమైనటువంటి వ్యక్తి ఎవరంటే శరీర సంబంధి అయిన వాడు అన్నమాట. మీరు చూడండి 1 Corinthians chapter 3, 1 కొరింథీ 3వ అధ్యాయం మొదటి 3 వచనాలు గమనించండి. ఫస్ట్ 3 verses, chapter 3 ఫస్ట్ 3 verses మనం గమనిస్తే, సహోదరులారా, ఆత్మ సంబంధమైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతిని, శరీర సంబంధులైన మనుషులే అనియు క్రీస్తునందు పసిబిడ్డలే అనియు మీతో మాట్లాడవలసి వచ్చెను. అప్పటిలో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మల్ని పెంచి తిని కానీ అన్నముతో పెంచలేదు. మీరింకనూ శరీర సంబంధులై ఉండుట వలన మీరిప్పుడును బలహీనులై ఉన్నవారు కారా అని అన్నాడు. హలో, వింటున్నారా? రెండో టైప్ ఆఫ్ మనిషి ఎవరట చెప్పండి అందరూ? శరీర సంబంధి అయిన వాడు, కార్నల్ మ్యాన్ అని అన్నాడు. ఈ కార్నల్ మ్యాన్ ఎవరంటే, హీఈస్ అన్ ఇన్ఫాంట్. వాడు ఎదగలేదు, వాడు బలమైన ఆహారం పుచ్చుకోలేడు,
He has not grown Christian. He only takes milk. He is a dwarf spiritually. వాడు అంతగా ఎదిగిన వ్యక్తి కాదనమాట. ఈ శరీర సంబంధమైనటువంటి వాడి యొక్క ఆలోచనలు ఎలాగుంటాయంటే, ప్లీజ్ టర్న్ టు ద బుక్ ఆఫ్ రోమన్స్. ఒకసారి మీరు రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయాన్ని చూడండి దయచేసి. రోమన్స్ చాప్టర్ 8 వర్స్ 5. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుతున్నాను నేను. శరీరానుసారులు దేని మీద మనసుంతురు? అందరు చెప్పాలా? దేని మీదట? హలో, నా వైపు చూడండి అందరు. దేని మీద? అంటే ఈ శరీరానుసారమైన వ్యక్తి వాడి యొక్క ఆలోచనలు అన్నీ కూడా శరీరానుసారంగానే ఉంటాయంట. హిస్ మైండ్ ఈజ్ ఆన్ కార్నల్ థింగ్స్ అని అన్నాడు. అంటే నా శరీర కోరికలు నెరవేర్చుకోవడానికి నేను ప్రయత్నం చేస్తాను. నాలో శరీర కోరికలు ఎక్కువగా ఉంటాయి కనుక ఆ కోరికల విషయమే ఆలోచన చేస్తాను నేను. ఊరికే నాలో ఎప్పుడు నేను పడుకున్నా సరే ఈ శరీర సంబంధమైనటువంటి కోరికలు ఆలోచనలే నా మనసులోకి వస్తూ ఉన్నాయి అన్నమాట. నన్ను లాగేస్తున్నాయి అన్నమాట. శరీర సంబంధమైనటువంటి జీవితానికి నన్ను లాగేస్తున్నట్టుగా కనపడుతుంది దేవుని బిడ్డలారా. ఇప్పుడు ఇది ఎందుకు నాయన? ఇట్స్ ఓకే. లాగేస్తున్నట్టుగా కనపడతా ఉంది దేవుని బిడ్డలారా, అర్థం చేసుకోండి. ఇంకో విషయం చెప్తాను, వినండి జాగ్రత్త. శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సుంతురు. ఈ శరీరానుసారమైనటువంటి మనస్సు మరణమని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుని బిడ్డలారా గుర్తుపెట్టుకోవాలా, వీడి ఆలోచనలన్నీ శరీరానుసారంగానే ఉంటాయట. ఇప్పుడు మీరు రోమిలకు రాసిన పత్రికలో ఉన్నారు కదా, 7వ అధ్యాయం చూడండి దయచేసి. ఇప్పుడు 7th చాప్టర్ ఆఫ్ రోమన్స్, ఇక్కడ 23వ వచనం. 23వ వచనంలో ఒక పోరాటం ఉంది, అది మీకు జ్ఞాపకం చేస్తాను. 23వ వచనం, వేరొక నియమము నా అవయములో ఉన్నట్టు నాకు కనబడుచున్నది, అది నా మనస్సునందున్న ధర్మశాస్త్రముతో పోరాడుచు నా అవయములోనున్న పాప నియమమునకు నన్ను చెరపట్టి లోపరుచుకొనుచున్నది. హలో, వింటున్నారా? వేరొక్క నియమము నాలో ఉన్నదంటున్నాడు. దేవుని బిడ్డలారా జాగ్రత్తగా ఆలోచన చేయండి. మనం ఎప్పుడైతే యేసు ప్రభుకి మన జీవితాన్ని సమర్పించుకుంటామో మనలో ఒక పోరాటం మొదలవుద్దట. దేర్ విల్ బి ఎ వార్ విదిన్ us. ఆ వార్ దేని గురించి అంటే, ఒక ప్రక్క శరీరం లాగుద్ది, మరో ప్రక్క ఆత్మ మనం లాగుద్దట. శరీరం ఏం చేస్తుందంటే శరీర కోరికలు నెరవేర్చుకోమని నన్ను లాగుతూ ఉంటుంది అనమాట. బట్ నాలో ఉన్న ఆత్మ ఏం చేస్తుందంటే, లేదు నువ్వు దేవునితో సంబంధం కలిగి ఉండు, నువ్వు ప్రార్థన చేసుకో, నువ్వు వాక్యం చదువు, నువ్వు మందిరానికి వెళ్ళు, దేవుని బిడ్డలతో తిరగని చెప్పి నాలో ఉన్న ఆత్మ నన్ను బలవంతపరుస్తూ ఉంటుంది. కనుక ఈ రెండింటి మధ్య పోరాటం జరుగుతుంది. దేర్ ఈస్ అ వార్ బిట్వీన్ ద ఫ్లెష్ అండ్ ద స్పిరిట్ విత్ ఇన్ మీ దట్ ఆల్వేస్ గోస్ ఆన్. గమ్మత్ ఏంటంటే కొన్నిసార్లు శరీరం గెలుస్తుంది, కొన్నిసార్లు ఆత్మ గెలుస్తుంది. We see sometimes the flesh wins and sometimes the spirit wins. ఎందుకు ఇలా జరుగుతుంది మరి? శరీరానుసారులు శరీర విషయముల మీద మనసు పెడతారు, వారు ఆత్మ సంబంధమైన విషయాలు ఆలోచన చేయరు, ఆత్మ సంబంధమైన విషయాలు వాళ్ళకి గిట్టవు, శరీరానికి అప్పగించుకుంటారు. ఇది జరుగుతుంది అన్నమాట. ఆఫ్రికా దేశంలో ఒక ఆయన ఉన్నాడు. ఆయన దగ్గర 2 కుక్కలు ఉన్నాయట, 2 dogs. One is a black dog, another one is a white dog. ఆయన ఈ 2 కుక్కల్ని పెంచుకుంటాడట. పెంచే విధానంలో ఒక పద్ధతి వినియోగించుకుంటాడు ఆయన. అదేంటనంటే, 1 నెల రోజులు నల్ల కుక్కకే భోజనం పెడతాడట, తెల్ల కుక్కకు పెట్టాడట. For 1 month he feeds only the black dog and he doesn't feed the white dog. అయితే ఈ నల్ల కుక్కకి భోజనం దొరుకుతూ ఉంటే దినదినము ఈ నల్ల కుక్క ఏమవుతుందంటే బాగా బలం పొందుకుంటుంది అన్నమాట. ఇట్ బికమ్స్ వెరీ యాక్టివ్, వెరీ హెల్తీ, స్ట్రాంగ్, ద బ్లాక్ డాగ్. ఎందుకంటే రోజు దీనికి ఆహారం దొరుకుతుంది కనుక.
సో ఈ తెల్ల కుక్క ఏమైపోద్దంటే 2 రోజులు 3 రోజులు దానికి ఆహారం దొరకపోవడం వల్ల ఇట్ బికమ్స్ వెరీ వీక్ అండ్ ఇట్ గోస్ అండ్ సిట్స్ ఇన్ అ కార్నర్. ఇట్ డజంట్ మూవ్ ఎట్ ఆల్. ఆ తెల్ల కుక్క కదలనే కదలదు. రాను బలహీనపరచబడి ఒక మూలలో కూర్చుంటుంది అనమాట. ఆఫ్టర్ 1 month ఈయన గారు ఏం చేస్తాడంటే ఈ నల్ల కుక్కకి భోజనం మానేసి తెల్ల కుక్క భోజనం పెట్ట మొదలెడతాడు. ఈ తెల్ల కుక్క 2 రోజులు 3 రోజులు భోజనం తీసుకోగానే నెమ్మదిగా చేతులు కాళ్ళు విరుస్తుందట. అట్లా జాడించి లేచి నిలబడుతుంది అనమాట. ఎందుకంటే దీనికి ఇప్పుడు ఆహారం దొరుకుతుంది, ఇది బలం పొందుకుంది. నెమ్మదిగా లేచి నిలబడి ఆ తర్వాత దినదినము దీనికి ఆహారం దొరుకుతున్న కొలది ఈ తెల్ల కుక్క బికమ్స్ వెరీ యాక్టివ్. ద వైట్ డాగ్ బికమ్స్ వెరీ యాక్టివ్ లేటర్ ఆన్. విషయం ఏంటంటే మన అందరిలో వి ఆల్ హ్యావ్ దీస్ 2 dogs. మన అందరిలో ఈ 2 కుక్కలు ఉంటాయి. ఒకటి ఏంటంటే నల్ల కుక్క, విచ్ ఈజ్ శరీర సంబంధమైన జీవితం. ద కార్నల్ లైఫ్ ఇస్ అ బ్లాక్ డాగ్. ఇంకొకటి ఏంటంటే తెల్ల కుక్క, ఆత్మ సంబంధమైన జీవితం. ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే నువ్వు ఏ కుక్కకు భోజనం పెడితే అది బలంగా ఉంటుంది అనమాట. నువ్వు దేని మీద మనసు ఎక్కువ పెడతావో అది చాలా యాక్టివ్గా తయారవుద్ది అనమాట. నువ్వు దేన్ని ఎక్కువగా పోషిస్తావో, దేనికి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తావో అది యాక్టివ్గా తయారయ్యద్ది అనమాట. ద మోర్ ఇంపార్టెన్స్ ద యు గివ్ టు ది కార్నల్ లైఫ్, ఇట్ బికమ్స్ వెరీ యాక్టివ్ ఇన్ యువర్ లైఫ్. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే నువ్వు శరీర సంబంధమైనటువంటి మనిషివా, ఆత్మ సంబంధమైనటువంటి మనిషివా అని అడుగుతున్నాను. అండ్ బికాస్ వీఆర్ ఇన్ ద రోమిలకు రాసిన పత్రికలు ఉన్నారు కనుక 8వ అధ్యాయం చూడండి దయచేసి. ఒక మాట చెప్తాను. 8th chapter 7th verse. ఇక్కడ ఒక చక్కటి మాట రాయబడి ఉంది. 8th chapter 7th verse. ఏలయనగా శరీరానుసారమైన మనస్సు ఏమంట, అందరు చెప్పాలి, ఏమంట, దేవునికి విరోధమైనది. ఇట్ ఈస్ అన్ ఎన్మిటీ టు గాడ్. కార్నల్ లైఫ్ ఈజ్ అన్ ఎన్మిటీ టు గాడ్ అని అన్నాడు. ఎవరైతే ఈ శరీరానుసారంగా ఆలోచన చేస్తున్నారో, శరీరానుసారంగా జీవించడానికి ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళట దేవునికి శత్రువులుగా ఉంటారని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. శత్రువులు మాత్రమే కాదండోయ్, యు నాట్ ఓన్లీ బికమ్ ద ఎనిమీ టు గాడ్. ఇక్కడ 8వ వచనం ఏమందో చూడండి. 8th verse 8వ వచనం ఏమనుంది ఇక్కడ? శరీర స్వభావము గలవారు ఏం చేస్తారట, ఏం చేయరట, దేవుణ్ణి సంతోషపెట్ట నేరరు. హలో, వింటున్నారా? యూ కెనాట్ ప్లీజ్ గాడ్ బై బీయింగ్ ఎ కార్నల్ మ్యాన్ అని అన్నాడు. నువ్వు ఎన్ని చేసినా కూడా దేవునికి సంతోషం ఉండదు నీ ద్వారా అనే మాట ఇక్కడ జ్ఞాపకం చేయబడుతున్నటువంటి మాట. శరీరానుసారులు శరీర విషయముల మీద మనసు పెడతారు. శరీరానుసారులు పాప సంబంధమైన వాటి మీద మనసు పెడతారు. శరీరానుసారులు అపవిత్రమైన వాటి మీద మనసు పెడతారు. శరీరానుసారులు తాత్కాలికమైన వాటి మీద మనసు పెడతారు. శరీరానుసారులు భూ సంబంధమైన వాటి మీద మనసు పెడతారు. శరీరానుసారులు లోక సంబంధమైనటువంటి వాటి గురించి ఆలోచన చేస్తారు. ఆల్ దోస్ హూ ఆర్ కార్నల్, దే హ్యావ్ ద మైండ్, దే హ్యావ్ ద థింకింగ్ ఆన్ కార్నల్ థింగ్స్. దే థింక్ అబౌట్ ద సిన్ఫుల్ థింగ్స్. They think about the temporary things. They think about the unholy things. They think about the worldly things and earthly things అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుని బిడ్డలారా, ఇప్పుడు ప్రశ్న ఏంటంటే నీ మనసు ఎక్కడుందని అడుగుతున్నావు. నీ ఆలోచన దేని మీద ఉందని అడుగుతున్నావు. నువ్వు ఇంట్లో ఒక్కడివే ఉన్నప్పుడు, ఒక్కదానివే ఉన్నప్పుడు నీ మనసులోకి వచ్చే ఆలోచన ఏంటి? మీ ఇంట్లో ఎవరు లేనప్పుడు. And that decides whether you are carnal person or a spiritual person. When you are all alone, what kind of thoughts come in your mind? That decides. అది మన యాసిడ్ టెస్ట్. అదే నువ్వు శరీర సంబంధమైన మనిషివా, ఆత్మ సంబంధమైన మనిషివా అని తెలుసుకోవడానికి ఒంటరిగా ఉన్నప్పుడు నీలో వచ్చేటువంటి తలంపులు ఎలాంటివో ఆలోచన చేయాలి. దేర్ ఆర్ 3 క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎ కార్నల్ మ్యాన్. ఈ శరీర సంబంధమైన వాడికి 3 లక్షణాలు ఉంటాయి. జాగ్రత్త వినండి. ఇప్పుడు ఫస్ట్ లక్షణం ఏంటంటే దే డు నాట్ నో. అందరు చెప్పండి, ఏంటది? ఆ మాట చెప్పండి. దే డు నాట్ నో అంటే ఏంటి అర్థం?
వాళ్ళకి తెలియదు. ఏంటి? దే డు నాట్ నో క్రైస్ట్. క్రీస్తు ఎవరో వాళ్ళకి తెలియదు. దే హ్యావ్ నథింగ్ టు డూ విత్ ద క్రిస్టియన్ లైఫ్. దే డోంట్ వాంట్ టు ప్రొజెక్ట్ క్రైస్ట్ త్రూ దేర్ లైఫ్. వాళ్ళ జీవితం ద్వారా క్రీస్తుని ఇతరులకు చూపించుకోవాలని వారు ఇష్టపడరు. దేవుని బిడ్డలారు, వారు యేసుక్రీస్తుని గురించిన జ్ఞానం ఎరగలేదు. వారు అంతగా తెలీదు ప్రభుని గురించి వారికి. ఒకసారి మా యవనస్తులందరినీ నేను ఒక విలేజ్కి తీసుకెళ్ళాను బస్లో. ఒక 20 మంది ఉన్నాం. ఆ విలేజ్కి వెళ్ళేసి పరిచర్య చేసి మళ్ళీ అందరం బస్సులో తిరిగి వస్తూ ఉన్నాం. జాగ్రత్త వినాలి ఇది. బస్సులో తిరిగి వస్తూ ఉంటే మా పిల్లలందరూ వెనకాల బస్సులో కూర్చొని పాటలు పాడుతున్నారు. అందరూ, నేను ముందు కూర్చున్నా. ఎట్లాగో యంగ్ పీపుల్ కదా, ఎంజాయ్ చేస్తారు పాటలు పాడుకుంటే. అందరూ పాటలు పాడుతూ ఉన్నారు. బస్సులో వేరే ప్యాసింజర్స్ కూడా ఉన్నారు, వీళ్ళే కాదు. అయితే బస్సులో ప్రయాణం చేస్తున్న ఒక ముసలతను పాటలు పాడే యవనస్తుడిని ఒకడిని పట్టుకొని మీరెవరు అని అడిగాడట. అడిగితే ఆ యవనస్తుడంట, మేము పలానా ఊరండి, మేము పలానా గ్రామానికి వెళ్ళాం, యేసు ప్రభుని గురించి చెప్పాం, చెప్పి తిరిగి వస్తున్నాం అని అన్నాడంట. అనగానే ఈ ముసలతను మా యవనస్తుడిని ఒక ప్రశ్న అడిగినాడంట. ఆ ప్రశ్న ఏంటంటే, యేసు ప్రభు నీకేమవుతాడు అన్నాడంట. సింపుల్ క్వశ్చన్. హూ ఈజ్ జీసస్ టు యూ? యేసు ప్రభు నీకేమవుతాడు అన్నాడంట. అనంటే వీడి కంగారు పడిపోయాడు. వీడికి ఆన్సర్ రాలే. ఒక్క క్షణం ఆగిపోయాడు బస్సులోనే. విషయం ఏంటో చెప్పనండి. ఆ తర్వాత ఒక అరగంట సేపు ప్రయాణం జరిగింది. ఈ అరగంట వాడు పాటలు పాడలేదు, చప్పట్లు కొట్టలేదు, మౌనంగా ఉండిపోయాడు బస్సులో. నాకు చెప్పలేదు. ఆ ముసలాయన అడిగిన ఒక్క ప్రశ్నే వీడిని కదిలించి వేసింది. యేసు ప్రభు నీకేమవుతాడనంటే తెలీదు. నేను క్రిస్టియన్ యాక్టివిటీస్లో పాల్గొంటున్నా కానీ ఐ డు నాట్ హ్యావ్ ఎనీ రిలేషన్షిప్ విత్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభుతో నాకు ఎలాంటి ఆ వ్యక్తిగతమైన సన్నిహిత సంబంధం లేనివాడుగా నేను ఉండిపోతున్నాను. ఆ రాత్రి వాడు చేసిన పని ఏంటనంటే, వాడు గబగబా ఇంటికి వెళ్ళిపోయి ఎవరితో మాట్లాడకుండా వాడి గదిలోకి వెళ్ళిపోయి తలుపేసుకొని మోకరించి ఆ ప్రభు వైపు చూసి అన్నాడంట, ప్రభువా నువ్వు నాకేమవుతావని అడిగాడంట. ఇది అడిగాడు. నేను నీకేమవుతానని అడిగాడట. నేను నీకేమవుతాను, నువ్వు నాకేమవుతాను అడిగాడట. అడిగితే అప్పుడు ప్రభు అన్నాడంట, నీ పాపాలు ఒప్పేసుకొని నువ్వు నన్ను అంగీకరిస్తే నువ్వు నా బిడ్డవవుతావు అన్నాడంట. నీ పాపాలు ఒప్పేసుకొని నన్ను అంగీకరిస్తే నువ్వు నా బిడ్డవవుతావు, నేను నీ రక్షకుని అవుతాను, నీ తండ్రిని అవుతాను. దట్స్ ఇట్. కనుక ఆ రోజున ఆ రాత్రి వేళ వాడు అప్పుడు ఆ మంచం దగ్గర మోకరించిన వాడు యేసు ప్రభు దగ్గర తన పాపాలు ఒప్పేసుకొని యేసు ప్రభుని రక్షకునిగా అంగీకరించినాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రభుని ఇప్పుడు ఈ రోజున ఆ యవనస్తుడు ఫుల్ టైం చిల్డ్రన్స్ మిషనరీగా పనిచేస్తున్నాడు తెలంగాణలో. దేవునికి స్తోత్రం. ఇప్పుడు నేను అడిగే ప్రశ్న కూడా అదే, యేసు ప్రభు నీకేమవుతాడు? నువ్వు కొన్ని పనులు చేసేటప్పుడు నువ్వు ఎందుకు చేస్తున్నావు కూడా ఆలోచన చేయాలి సుమా. ఎదుటోడు ప్రశ్నిస్తే నీ సమాధానం ఏంటి? వాట్ ఈస్ క్రైస్ట్ టు యూ అండ్ హూ ఆర్ యూ ఫర్ క్రైస్ట్ అనేది ఒక ప్రశ్న. నువ్వు దేవునికి ఏమవుతావు అనేది ఒక ప్రశ్న. ఫ్లైట్లో మీరు ప్రయాణం చేస్తే బిజినెస్ క్లాస్, ఫస్ట్ క్లాస్ అని ఒకటి ఉంటుంది, ఎకానమీ క్లాస్ అని ఒకటి ఉంటుంది. నేను ఎప్పుడు ఎకానమీలోనే ట్రావెల్ చేస్తాను. నిన్న ప్రొద్దున బెంగళూరు నుండి వచ్చాను నేను. ఎకానమీలో ఏంటంటే మన భోజనం మనమే కొనుక్కోవాలి, వాళ్ళు మనకి ఇవ్వరు. ఫస్ట్ క్లాస్లో ప్రయాణం చేస్తే అన్ని ఫ్రీ, వాళ్ళు అన్నీ ఇస్తారు, వాళ్ళే తీసుకొచ్చి ఇస్తారు. ట్రీట్మెంట్ వేరుగా ఉంటుంది. ఫస్ట్ క్లాస్లో ట్రావెల్ చేస్తే ట్రీట్మెంట్ వేరుగా ఉంటుంది. ఒక మంచి బిజినెస్ క్రిస్టియన్ మ్యాన్ అట, అతడు క్రైస్తవుడే, బిజినెస్ మ్యాన్, బాగా రిచ్ మ్యాన్. అతడు ఫ్లైట్ ఎక్కి బిజినెస్ క్లాస్ టికెట్ తీసుకొని కూర్చున్నాడంట. ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిన తర్వాత ఎయిర్ హోస్టెస్ వచ్చి విస్కీ తీసుకొచ్చి ఇచ్చిందట అతనికి. విస్కీ తీసుకొచ్చి ఇస్తే ఆయన అన్నాడంట, సారీ ఐ డోంట్ వాంట్ అని అన్నాడు, నాకు వద్దు అన్నాడంట. అంటే అప్పుడు ఆమె అన్నదంటే, లేదు సార్, మీరు మా ఆనర్డ్ ప్యాసింజర్, గెస్ట్ మీరు, వీఆర్ వెరీ మచ్ ప్రివిలేజ్ టు హ్యావ్ యూ,
కనుక ఇది ఫ్రీగానే మీకు దొరుకుతుంది కనుక ప్లీజ్ హ్యావ్ ఇట్, మీరు దయచేసి తీసుకుంటే నో 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 థ్యాంక్స్, ఐ డోంట్ నీడ్ అన్నాడంట. ఈయన మంచి క్రిస్టియన్, ఈయన ఐ డోంట్ నీడ్ అన్నాడంట. ఆమె పదే ఇంకొక ఆమె వచ్చి మళ్ళీ ఫోర్స్ చేస్తుంది, మళ్ళీ ఇంకొక ఆమె వచ్చి ఫోర్స్ చేస్తుంది, ఎయిర్ హోస్టెస్ ఫోర్స్ చేసి తీసుకోమంటే అప్పుడు ఈయన అన్నాడంట, ఆగి ఓ పని చేయండి, ఈ విస్కీ మీ పైలట్కి తీసుకెళ్ళి ఇవ్వండి అన్నాడంట. ఈ విమానం నడుపుతున్న పైలట్కి తీసుకెళ్ళి ఇవ్వండి అంటే, అమ్మో హీఈస్ ఆన్ డ్యూటీ సార్ అని అన్నదంట ఈమె. హీఈస్ ఆన్ డ్యూటీ, హీ కెనాట్ డ్రింక్ దిస్ వైన్ అని అంటే అప్పుడు ఈయన అన్నాడంట, ఐఎమ్ ఆన్ డ్యూటీ 24/7, ఐఎమ్ ఏ క్రిస్టియన్ అన్నాడంట. ఐ డోంట్ టేక్ దిస్ అన్నాడంట. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. 24/7 ఐఎమ్ ఏ క్రిస్టియన్, ఐ విల్ నాట్ టచ్ దిస్ అన్నాడంట. నువ్వు ఏదైనా చేయి, శరీర సంబంధమైనటువంటి ఈ విషయాల్లో నేను తల దూర్చను, ఇవి నాకు సంబంధం లేవు. నేను యేసు ప్రభుకి చెందిన వాడను, నేను దేవునికి చెందిన వాడను. నేను 3 క్యారెక్టరిస్టిక్స్ అన్నాను. నేను దేర్ ఆర్ 3 క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎ కార్నల్ మ్యాన్. ఫస్ట్ థింగ్ నేనేమన్నానంటే, దే డు నాట్ నో, దే డు నాట్ గ్రో అండ్ దే డు నాట్ షో. వాళ్ళకి యేసుప్రభు ఎవరో తెలీదు, వాళ్ళు ఆధ్యాత్మికంగా ఎదగలేరు, వాళ్ళు ఎవరికి కూడా వాళ్ళ జీవితం ద్వారా యేసుప్రభుని ఇతరులకు చూపించలేరు అనేటువంటి మాట జ్ఞాపకం చేస్తాను. ఈ శరీర సంబంధమైనటువంటి వాడుకి ఉన్నటువంటి క్యారెక్టర్ అంటే డెవిల్స్ క్యారెక్టర్ అంటారు. సాతాను స్వభావం కలిగిన వాడు అన్నమాట. శరీర సంబంధమైన వాడు సాతాను స్వభావము కలిగిన వాడు. జాగ్రత్త వినండి, డెవిల్స్ క్యారెక్టర్ అంటే వీళ్ళు ఏం చేస్తారు, యూ ఆల్వేస్ టాక్ అబౌట్ బ్యాడ్ వర్డ్స్, యూ టెల్ లైస్, యూ థింక్ బ్యాడ్ థింగ్స్ ఆల్ ద టైమ్. అబద్ధాలు ఆడతారా మీరు? ఆడినోడు ఎవడు? మమ్మీతో అబద్ధం చెప్తావు, కాలేజ్కే వెళ్ళాను మమ్మీ అంట. నువ్వు ఎవరితో ఎక్కడ తిరిగావో బంక్ చేసి, క్లాస్ బంక్ కొట్టి, ఎవరికి తెలియదు. బట్ యూ టెల్ లైస్ టు యువర్ పేరెంట్స్. ద్వంద్వ అర్థాలు వచ్చే మాటలు మాట్లాడతావు, చెడ్డ మాటలు ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు, అండ్ యూ ఎంజాయ్ టాకింగ్ దోస్ థింగ్స్. అలాంటి మాటలు మాట్లాడటంలో ఎంజాయ్ చేస్తావు బాగా నువ్వు, దేవుని బిడ్డలారా. కనుక ఇది శరీర సంబంధమైన జీవితానికి తగినటువంటి క్యారెక్టర్ అన్నమాట. ఓ ప్రశ్న అడగాలనుకున్నాను నేను. When was the last time that somebody saw Christ in you? యేసు ప్రభుని మీలో చివరిసారిగా మీ ఫ్రెండ్స్ కానీ ఎవరన్నా కానీ ఎప్పుడు చూశారని అడుగుతున్నా. యేసు ప్రభుని మీలో చూడగలిగారా లేదా? క్రీస్తుకి సంబంధించిన జీవితం మీలో ఉందా లేదా? లేకపోతే మీరు మీ ఫ్రెండ్స్ లాగానే ఉంటే, there is no difference between you and your friends. మీకు మీ స్నేహితులకి తేడా లేకపోతే వాడు మిమ్మల్ని క్రైస్తవులని ఎందుకు అనుకుంటాడు? క్రీస్తు బిడ్డని కావాలని ఎందుకు అనుకుంటాడు? he will not think. మీలో ఒక ప్రత్యేకత ఉంటేనే సంథింగ్ ఈజ్ డిఫరెన్స్ ఇన్ యూ అని చెప్పగలగాలి వాడు. హే, నీ మాటల్లో ఇక్కడ తేడా ఉంది అని అంటే దట్స్ ఎ వెరీ గుడ్ టెస్ట్ మనీ. నీ లైఫ్ స్టైల్ వేరుగుందిరా అని అంటే అదొక గొప్ప టెస్ట్ మనీ అనమాట. నువ్వు మా అందరిలాగా లేవురా అంటే అదొక టెస్ట్ మనీ అనమాట, అది సాక్ష్యం. అలాంటి ఒక సాక్ష్యాన్ని మనం కలిగి ఉండాలని ప్రభు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు ఈ ఉదయకాలం దేవుని బిడ్డలారా. బై ద వే, నేను ఇట్లా మాట్లాడుతున్నప్పుడు, ఇవన్నీ చెప్తా ఉన్నప్పుడు అట్ ర్యాండమ్ మాట్లాడుతున్నా నేను. ఇవన్నీ మాట్లాడేటప్పుడు మీ మనసులో ఏదైనా డౌట్స్ ఉంటే పేపర్ మీద రాసేయండి. మీ పేరు రాయబాకండి. ఏదైనా అడగాలనిపిస్తే జస్ట్ పేపర్ మీద రాసి పెట్టుకోండి. ఈ టాక్ అయిపోయిన వెంటనే మీకు టైం ఇస్తా, ఆ క్వశ్చన్ పేపర్ నాకు ఇచ్చేయండి, నేను మీకు ఆన్సర్ చేస్తాను. నేను మాట్లాడేటప్పుడు ఏదైనా డౌట్ వస్తే, ఈ ఆధ్యాత్మిక సంబంధమైన జీవితాన్ని గురించి ఏదైనా డౌట్ వస్తే ఓ చిన్న పేపర్ కట్ చేసి మీ నోట్బుక్లో ఆ డౌట్ రాసేయండి, క్వశ్చన్ రాసేయండి. దెన్ యూ గివ్ ఇట్ టు మీ అట్ ద ఎండ్ ఆఫ్ మై టాక్ అండ్ ఐ వుడ్ లైక్ టు ఆన్సర్ దాట్ లేటర్. గుర్తుపెట్టుకోండి. నువ్వు క్రైస్తవుడివేనా అని అడుగుతున్నా. ఆర్ యు ఎ క్రిస్టియన్? క్రైస్తవుడు అంటే ఎవరండి? గుడికి వచ్చేవాడు కాదు, పాటలు పాడేవాడు కాదు,
వాయిద్యాలు వాయించేవాడు కాదు. ఏదో ఒకటి మాట్లాడుతుంటలే, కంగారు పడబాకు. నువ్వు క్రైస్తవుడే కదా, కంగారు ఎందుకు మరి? క్వైర్లో ఉంటే క్రైస్తవులు గారు, కెమెరామ్యాన్ వీడియో తీసినంత మాత్రంలో క్రైస్తవులు అయిపోం మనం. వీడియో రికార్డ్ చేసినంత మాత్రంలో క్రైస్తవులు అయిపోం మనం. మరి క్రైస్తవులు ఎవరంటే క్రీస్తుని కలిగిన వాడే క్రైస్తవుడు. అందరూ ఆమేనండి. క్రీస్తుని కలిగిన వాడే క్రైస్తవుడు. ద వన్ హూ హ్యాస్ క్రైస్ట్ ఇన్ హిమ్సెల్ఫ్ ఈజ్ క్రిస్టియన్. నాట్ బికాస్ యూ హ్యావ్ ఎ క్రిస్టియన్ నేమ్, నాట్ బికాస్ యు ఆర్ బోర్న్ ఇన్ ఎ క్రిస్టియన్ ఫ్యామిలీ. అందుకే నేను ఎప్పుడు అంటూ ఉంటాను, యేసు ప్రభుకి మనవళ్ళు మనవరాళ్ళు లేరు. దే ఆర్ నో గ్రాండ్ చిల్డ్రన్ ఫర్ ద లార్డ్. ఆయనకు పిల్లలే ఉన్నారు, కొడుకులు కూతురులే. మీ అమ్మా నాన్న మంచి బిలీవర్స్ అయితే ఆటోమేటిక్గా మీరందరూ పరలోకానికి వెళ్ళిపోరు. మీ అంకుళ్ళు, మీ ఆంటీలు, మీ అంకుల్ ఎవడన్నా బిషప్ అయిపోతే ఆటోమేటిక్గా మీరు పరలోకానికి వెళ్ళిపోరు. మీ పేరెంట్స్ చర్చ్లో యాక్టివ్గా ఇన్వాల్వ్ అయినంత మాత్రంలో దేవుడు మీకు రక్షణ ఇచ్చేసి పరలోకం తీసుకెళ్ళిపోడు. ఎవరి రక్షణ వారిదే. ఆమెనండి. ఎవరికి వారే ప్రభు దగ్గరకు వచ్చి పాపాలు ఒప్పేసుకొని యేసు ప్రభుని అంగీకరించవలసినటువంటి అవసరత ఉన్నదని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. కార్నాలిటీ ఈజ్ వెరీ డేంజరస్. శరీర సంబంధమైన జీవితం చాలా ప్రమాదకరమైంది దేవుని బిడ్డలారు. ఇప్పుడు ఎన్ని చెప్పాను? ఎన్ని రకాల మనుషులు? 2 రకాలు. వాట్ ఈస్ ద ఫస్ట్ కైండ్ ఆఫ్ అ మ్యాన్? ఫస్ట్ మ్యాన్ ఏమన్నాను? న్యాచురల్ మ్యాన్, ప్రకృతి సంబంధమైన వాడు. సెకండ్ టైప్ ఆఫ్ పర్సన్ ఎవరు? పైన వాళ్ళు చెప్పండి. శరీర సంబంధమైన వాడు, కార్నల్ మ్యాన్. అండ్ హూ ఈస్ ద థర్డ్ కైండ్ ఆఫ్ అ పర్సన్? స్పిరిచువల్ మ్యాన్, ఆత్మ సంబంధమైన వాడు. ఆత్మ సంబంధమైన వాడు ఆత్మ విషయాల మీద మనసు పెట్టును. అందరూ ఆమెనండి. అంతే, ఇంక వేరే మాట లేదు. నేను యేసు ప్రభుని when I was 15 years old, I accepted Jesus Christ. నా సొంత రక్షకునిగా నేను 15 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు అంగీకరించాను. ఆ టైంలో నాలో ఎంత ఆసక్తి అంటే ఇంక చెప్పలేను. నేను గంటల తరబడి వాక్యం చదివేది. నేను బైబిల్ ఎప్పుడు సమయం దొరికితే అప్పుడే. మా అమ్మ ద్వారా నేను తిన్న తిట్లు ఎక్కువ శాతం దేన్ని బట్టి తిన్నానంటే తిట్లు. అరే నువ్వు ఎప్పుడు క్లాస్ పుస్తకాలు చదవా అనేది మా అమ్మ. ఎప్పుడు చూసినా బైబిల్ బైబిల్ బైబిలే పట్టుకుంటావేంట్రా అంటది. కానీ క్లాస్లో ఫస్ట్, నేను క్లాస్లో ఫస్ట్ వచ్చేవాడిని. నేను క్రిస్టియన్ మెడికల్ కాలేజ్లో చదువుకున్నా. థెరపిస్ట్. నేను 12 సంవత్సరాలు థెరపిస్ట్గా పనిచేశాను. ఆ తర్వాత ప్రభు పిలిస్తే రిజైన్ చేసి సేవకు వచ్చా. నేను మామూలుని నేను కాదు, బాగానే చదువుకున్నా. ఇప్పుడు మీరు ఇంకా బాగా చదువుకున్నారు, వెరీ గుడ్, చాలా సంతోషం. అయితే విషయం ఏంటంటే నాకు ఎంత ఆసక్తి ఉండేదంటే గంటల తరబడి వాక్యం చదివేసేవాడిని. ఎప్పుడు టైం దొరికితే అప్పుడు మోకరించి ప్రార్థన చేసేవాడిని. ఇప్పుడు కూడా అలాగే. అంటే ఇప్పుడు ఒక 3 గంటలు చదువుతాను రోజుకి వాక్యం, అంత ఎక్కువ కాదు, ఓ 3 గంటలు. ఇప్పుడు నేను ఎందుకు ఈ మాట చెప్తాను? ఆత్మ సంబంధమైన వాడికి ఆత్మ విషయాల మీద మనసు ఎక్కువ ఉంటుందట. హిస్ మైండ్ ఈజ్ ఆన్ ద స్పిరిచువల్ థింగ్స్. హీ థింక్స్ అబౌట్ మోర్ ఆఫ్ గాడ్, more of prayer, more of the word, more of meditating God's word, more of the things that he can do for God. దేవుని కొరకు ఏం చేయాలా, ప్రభు కొరకు ఎలాగ ఎదగాలా, ఎలాగ బలపడాలా, ఈ విషయాల మీద వాడికి ఎక్కువ ఆలోచన ఉంటుందట. మీలో ఎంతమంది బైబిల్స్ తీసుకొచ్చారు? మీ బైబిల్ చూపించండి ఒకసారి నాకు. ఐ వాంట్ టు సీ యువర్ బైబిల్స్ ప్లీజ్. వండర్ఫుల్. 100% బాబరే, ఒక 2-3 తేలే అంతే. అంటే 100% అని చెప్పాలా. బైబిల్ దించండి. ఇప్పుడు చేతులు ఎంత బాగండి. ఈరోజు చదివారా? హౌ మెనీ ఆఫ్ యూ హ్యావ్ రెడ్ ద వర్డ్ టుడే? ఐ డోంట్ వాంట్ యూ టు రేజ్ యువర్ హ్యాండ్. నో, డోంట్ రేజ్ యువర్ హ్యాండ్. బైబిల్ ఉండడం సంబరమేమి కాదు. బైబిల్ ధ్యానించాలా, పఠించాలా, కంఠస్థం చేయాలి. అందరూ ఆమేనండి. దుష్టుల ఆలోచన చొప్పున చెప్పండి నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు
ఆనందించుచు దివారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు. అట్టివాడు ఎలాగుంటాడంట? నీటి కాలువల యోరన నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును, అతడు చేయనదంతయు వావ్. ఎవరు చేయనదంతయు సఫలమని ద వన్ హూ మెడిటేట్స్ ద వర్డ్ డే అండ్ నైట్ విల్ బి ఎ బ్లెస్డ్ మ్యాన్. బైబిల్ ఉండడం సంబరం కాదు. ఎగ్జామినేషన్స్ వచ్చినప్పుడు బైబిల్ దిండి కింద పెట్టి పండుకుంటే పాస్ అయిపోతావు అనుకోండి, పాసే కావు. ఆత్మ సంబంధమైన వాడు ఆత్మ విషయాల మీద మనసు పెడతాడు. ఆత్మ సంబంధమైన వాడు తిరిగి జన్మించిన వాడు, మారు మనసు అనుభవం కలిగిన వాడు, ప్రభువుని ప్రేమించేవాడు, ఏ ఆరాధన మిస్ అవ్వడు, ఏ యూత్ మీటింగ్ మిస్ కాడు, ఏ బైబిల్ స్టడీ మిస్ కాడు, ప్రార్థన సమయం ప్రార్థనకే ఇస్తాడు. He has his own priorities for God. He does not want to substitute his prayer time with anything else. ప్రార్థనా సమయాన్ని ఇంకా దేని కొరకు ఇవ్వడు. హిస్ మైండ్ ఈజ్ ఆన్ హోలీ థింగ్స్. అర్థమవుతుందా దేవుని బిడ్డలరా? నువ్వు ఆత్మ సంబంధమైన వ్యక్తివేనా? ఇప్పుడు నేను చెప్తున్న క్యారెక్టర్స్ అన్నీ నీలో ఉన్నాయా? నేను చెప్తున్న క్వాలిటీస్ అన్నీ నీలో కనపడుతున్నాయా? నువ్వు ఇంకా శరీర సంబంధంగానే ఉన్నావా అన్నది ఒక ప్రశ్న. ఈ ఉదయకాలం మనం వేసుకోవాల్సినటువంటి ప్రశ్న. దావీదు ఒక చక్కని మాట అన్నాడు. ఏమన్నాడు? 27వ దావీదు కీర్తన తీయండి. Psalms 27, 4th verse, 4వ వచనం. ఒక వరం అడిగి తిని దాన్ని నేను వెతుకుచున్నాను, యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించుకోటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. అందరు గట్టిగా ఆమెన్ అనండి ఒకసారి. ఆమెన్. ఏమంటాడంట? నేను ఒక వరం అడిగాను ప్రభువుని, యెహోవా ప్రసన్నత చూడాలని ఆశ, ఆయన ఆలయంలో ధ్యానించాలని ఆశ, జీవిత కాలమంతా నేను యెహోవా మందిరములో నా కాలాన్ని గడిపేయాలని నేను కోరుతున్నాను. ఈజ్ దాట్ యువర్ డిజైర్ టుడే అని అడుగుతున్నాను. ఇఫ్ యూ ఆర్ ఎ స్పిరిచువల్ మ్యాన్ యూ విల్ లవ్ టు బీ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. ఆమెనండి. నువ్వు ఆత్మ సంబంధమైన వ్యక్తివైతే దేవుని సన్నిధిలో ఉండటానికి ప్రయత్నం చేస్తావు. ఎ స్పిరిచువల్ మ్యాన్, జాగ్రత్త వినండి, ఎ స్పిరిచువల్ మ్యాన్ ఈజ్ ఎ డైలీ క్రిస్టియన్. ఎవరట? చెప్పండి ఈ మాట అందరూ, చెప్పండి ఈ మాట అందరూ. డైలీ క్రిస్టియన్ అనండి. ఎవరు డైలీ క్రిస్టియన్ అంటే ఏంటి అర్థం? తెలుగులో చెప్పండి. డైలీ క్రిస్టియన్ అంటే అనుదిన క్రైస్తవుడు అంటే అర్థం ఏంటి? ఆదివారం రోజునే కాదు వీడు క్రైస్తవుడు. Not only on Sundays he is a Christian, but all through the week, from Monday to Sunday, he is a Christian. ఎక్కడికెళ్ళా వీడు క్రైస్తవ. ఒకసారి మీరు 145వ కీర్తన, Psalms 145 చూడండి దయచేసి. కొన్ని వచనాలు నేను గబగబా మీకు చూపిస్తా. Psalms 145 ఒకసారి చూడండి దయచేసి. Psalms 145 2వ వచనం, 145 2వ వచనాన్ని చూడండి. అనుదినము నేను నిన్ను స్తుతించెదను నిత్యము, ఐ ప్రైజ్ యూ అండ్ వర్షిప్ యూ డైలీ అని అన్నాడు. అనుదినం. దానియేలు రోజుకి ఎన్నిసార్లు ప్రార్థన చేశాడంట? 3 సార్లు. అనుదినము, ముమ్మారు, యథాప్రకారం. వాట్ ఎ బ్యూటిఫుల్ స్టేట్మెంట్. డానియల్ యూజ్డ్ టు ప్రే 3 times a day as it was his habit. He made it a habit to be in the presence of God daily 3 times. మనం ఒక్కసారి ఉదయం ప్రార్థన చేస్తే చాలా అనుకుంటాం. మనం అది 5 నిమిషాలే. ప్రభా కాలేజీకి వెళ్తున్నా, నువ్వు నాతో రా, ఏ శోధనలో పడకుండా సహాయం చేయని గబ్బ పరిగెత్తిపోవడం. ఆమెన్. మళ్ళీ రేపు పొద్దున్న చూసుకుందాంలే అంట. మళ్ళీ రేపు పొద్దున్న ప్రభువుని కలవచ్చు అనుకుంటాం. నో, దట్ డస్ నాట్ వర్క్. ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు ప్రభుతో మాట్లాడాలను. ఆమె నన్ను అప్పుడప్పుడు నీ ఫ్రెండ్ నీ ఇంటికి వస్తుంది, ఏంటే సడన్గా వచ్చా అంటే ఉట్టిగా వచ్చినా అంట.
ఏంది వచ్చినామంటే ఉట్టికి వచ్చినా అంటే అర్థమైంది అన్నట్టు, నేను చూడటానికి వచ్చినా. ఐ జస్ట్ వాంట్ టు బీ విత్ యూ అంతే. ప్రభు దగ్గరికి వెళ్తే అలాగే వెళ్ళాలి మనం. నేను అట్లే వెళ్తా, అప్పుడప్పుడు అంతే చేస్తాను. నేను మోకరించి ఏమంటున్నాను తెలుసా, ప్రభా నాకేం దోచట్లేదు ఉట్టిగే వచ్చినా అంట. నిజం. అప్పుడప్పుడు మోకరించి ఇట్లనే అంట నేను, ప్రభా నాకేం దోచట్లేదు ఉట్టిగే వచ్చినా అంట. కాసేపు ఉంటాయి ఇక్కడ, ఓ పావుగంట సేపు 20 నిమిషాలు మౌనంగా ఉంటా ఆయన సన్నిధిలో. ఏం మాట్లాడా, ఏం అడగా, ఏం ప్రార్థన చేయ. ప్రభు ఎంత ఇష్టపడతాడో, ఉట్టిగా నా దగ్గర ఉండాలని వచ్చినవా అంటాడనమాట. అంతే. నన్ను ఏం అడగడానికి నీకు ఇష్టం, ఐ జస్ట్ వాంట్ టు బీ ఇన్ యువర్ ప్రెజెన్స్ లార్డ్. ఐ డోంట్ వాంట్ టు ప్రే ఎనీథింగ్, ఐ డోంట్ వాంట్ టు ఆస్క్ ఎనీథింగ్. I just want to be in your presence, being quiet in the presence of God. What a blessing it would be. Kanaka daily Christian will worship God, will praise God every day. Every day. Romans chapter 12, ఇది కూడా చదవండి ఇప్పుడు. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం, Romans chapter 12 and verse 2, 2వ వచనం. ఓకే, ఫస్ట్ వర్స్, సారీ, మొదటి వచనం చదవండి. సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకి సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. ఏమన్నాడు ఇక్కడండి, ఏమన్నా, ఆఫర్ యువర్ బాడీస్ యాజ్ ఎ లివింగ్ సాక్రిఫైస్ ఎవ్రీ డే. అందరు ఆమెనండి. ఎలాగంటే ఎవ్రీ డే. ఎప్పుడట, ఇక్కడ ఎవ్రీ డే అని రాయలేదు, కానీ మనం మాట్లాడాల్సింది అంటే ప్రతి దినం మనం చేయాల్సిన పని ఏంటంటే మన అవయవాలన్నీ కూడా యేసుక్రీస్తు బలిపీఠం మీద పెట్టాలి. వీ నీడ్ టు పుట్ ఆల్ ది పార్ట్స్ ఆఫ్ అ బాడీ ఆన్ ది ఆల్టర్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ ఎవ్రీ డే యాజ్ అ హోలీ ఆఫరింగ్ అంటు గాడ్. ప్రభా, నా కండ్లు నీ బలిపీఠం మీద పెడుతున్నా, నా చేతులు నీ బలిపీఠం మీద పెడుతున్నా, నా నోరు నీ బలిపీఠం మీద పెడుతున్నా, నా చెవులు నీ బలిపీఠం మీద పెడుతున్నా, నా కాళ్ళు నీ బలిపీఠం మీద పెడుతున్నా. ఆల్ పార్ట్స్ ఆఫ్ మై బాడీ ఐ వాంట్ టు ఆఫర్ ఇట్ యాజ్ అ లివింగ్ సాక్రిఫైస్ ఆన్ టు యూ ఎవ్రీ డే. ప్రతి దినం ఈ సాక్రిఫైస్ జరగాల దేవుని బిడ్డ. అప్పుడు ఆటోమేటిక్గా నువ్వు పరిశుద్ధంగా జీవిస్తావు. నువ్వు ఎక్కడికన్నా పో, కాలేజ్ పో, వర్క్ ప్లేస్ పో, ఎక్కడికన్నా పో, you will not fall into any temptation because you have offered your bodies as a living sacrifice. అర్థమవుతుంది. డైలీ క్రిస్టియన్ అంటే డైలీ ఆఫరింగ్ అవర్ సెల్స్ టు గాడ్. దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. 2 Corinthians chapter 4, 2 కొరింథీ 4వ అధ్యాయం 16వ వచనం చూడండి దయచేసి. 16వ వచనం, 2 కొరింథీ 4:16. అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నదు, ఆంతర్య పురుషుడు ఏమవుతున్నాడు, దినము నూతన పరచబడుచు. అవర్ ఇన్నర్ మ్యాన్ ఈజ్ బీన్ స్ట్రెంగ్థెన్డ్ డైలీ. అందరు ఆమెనండి ఒకసారి. ఆమెన్, ఆమెన్. ఏ పురుషుడట, చెప్పండి, ఏ పురుషుడట? ఆంతర్య పురుషుడు. అందరు చెప్పండి తెలుగులో, ఏ పురుషుడు? ఆంతర్య పురుషుడు అంటే ఎవరు? అంటే నీలో ఇంకోడు ఉన్నాడా? ఆంతర్య పురుషుడు అంటే ఎవరు? ఇందాక ఒక మాట అన్నాను, స్పిరిచువల్ మ్యాన్. ఏమన్నాను నేను? ఆత్మ సంబంధమైన వాడు. ఇన్నర్ మ్యాన్ అని అంటే స్పిరిచువల్ మ్యాన్. ఈ ఇన్నర్ మ్యాన్ ఏమవుతున్నాడంటే దినము నూతన పరచబడుచున్నాడు అనే మాట జ్ఞాపకం చేసుకుంటున్నాడు. కనుక నీ ఆధ్యాత్మికమైన జీవితాన్ని దినదినము నూతనపరచుకోవాలా. నువ్వు ప్రభు సన్నిధిలో ఎంత ఎక్కువగా ప్రార్థనలో గడుపుతావో, ఎంత ఎక్కువగా వాక్యాన్ని ధ్యానిస్తుంటావో, ఎంత ఎక్కువగా నువ్వు విశ్వాసులతో తిరుగుతుంటావో, అంత ఎక్కువగా నీ ఆధ్యాత్మికమైన జీవితం బలపరచబడుతూ ఉంటుందన్నమాట. అందరు ఆమెనండి, ఆమె. ఇది జరగాలి. ఎవ్రీడే క్రిస్టియన్ విల్ రెన్యూ హిస్ ఇన్నర్ లైఫ్ ఎవ్రీడే. ప్రతిదిన క్రైస్తవుడు ఇలాగ చేస్తాడు, ప్రతిరోజు ఇలాగ చేస్తాడు. యాక్ట్స్ చాప్టర్ 2, అపోస్తల కార్యం 2వ అధ్యాయం 47వ వచనం చూడండి. 47వ వచనం. ఆహారం పుచ్చుకొనుచు చూడండి,
ఆగండి. ప్రభువు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుకొనుచుండిరి అని ఉంది ఇక్కడ. అంటే ఇప్పుడు రక్షింపబడుచున్న వారిని చేర్చుకుంటున్నారు ప్రతిరోజు. అంటే వీళ్ళు ఏం చేసి ఉండాలా? సువార్తను చెప్పి ఉండాలా. అందరు ఆమెన్ అన్నాడు ఒకసారి. సువార్తను ప్రకటించి ఉండాలి. ప్రతిదినం వీళ్ళు సువార్త చెప్తున్నారు, ప్రతిదినం సాక్ష్యం చెప్తున్నారు, ఎవరినో ఒకడిని యేసు ప్రభు దగ్గరికి నడిపిస్తున్నారు. అంటే ఎవ్రీ డే క్రిస్టియన్ ఈజ్ ఏ డైలీ విట్నెసింగ్ క్రిస్టియన్. ఆమెన్. నీ ఫ్రెండ్స్కి చెప్పినావా ఎప్పుడన్నా? యేసు ప్రభుని గురించి చెప్పినావా? చెప్పనక్కర్లేదు, చూపించరాదు. చెప్పడం జాత కాకపోతే ఏం చేయాలా? చూపించాలి. నీ లైఫ్ మాట్లాడాలా. యువర్ లైఫ్ హ్యాస్ టు స్పీక్. అందుకని ఇంగ్లీష్లో సామెత ఉంది ఏంటంట, యాక్షన్ స్పీక్ లౌడర్ దాన్ వర్డ్స్ అని ఉంది. యాక్షన్ స్పీక్ లౌడర్ దాన్ వర్డ్స్. యువర్ లైఫ్ ఇట్ సెల్ఫ్ షుడ్ బీ ఎ టెస్టిమనీ. You need not share the gospel. Show Christ through your life. కనుక a spiritual man is a daily Christian. నేను చెప్తున్న మాట అది. ఒక ఆధ్యాత్మికమైన పురుషుడు, ఆత్మ సంబంధమైన పురుషుడు ఎవరంటే వీడు ప్రతిదిన క్రైస్తవుడు. ఈ ప్రతిదిన క్రైస్తవుడు a spiritual man is a complete man. ఈయన పరిపూర్ణమైనటువంటి మనుషుడు అనమాట. అందరూ ఆమెనండి. ఆమె. ఇంకా ఐఎమ్ క్లోజింగ్ మై మెసేజ్. చివరిలో ఒక చిన్న ఉదాహరణ చెప్పి, ఒక ఇలిస్ట్రేషన్ చెప్పి నేను ముగిస్తా. ఆ తదుపరి మీకు క్వశ్చన్స్కి టైం ఇస్తా. మీరు క్వశ్చన్స్ రాసుంటే ఆ పేపర్ రెడీ చేసి పెట్టుకోండి. లేదా మీరున్న పలానా లేచి నిలబడి అడుగుతానంటే నో ప్రాబ్లం, లేచి అని అడగొచ్చు. మైక్ మీ దగ్గరకు వస్తుంది. అర్థమైందా? చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు ఒక అన్న ఓ తమ్ముడు ఉన్నారంట. చిన్నపిల్లలే. వాడు 10 సంవత్సరాల వయసు వీడికి, చెల్లెకి 7 సంవత్సరాల వయసు. వీడికి గోళీలు అంటే చాలా ఇష్టం, మార్బుల్స్. చాలా గోళీలు ఉండే ఎప్పుడు వీడి జోబులో. దాంట్లో ఒక గోళీ బ్లూ కలర్ గోళీ, మంచి లావుగుంటుంది. వాడికి అది ఇష్టం. దాంతో వాడు ఎప్పుడు వాడే గెలుస్తాడు అది వాడినప్పుడల్లా. కనుక ఏ గోళీ పోయినా ఆ బ్లూ గోళీ మాత్రం పోనీయడు. అన్ని గోళీలు ఎప్పుడు జోలో పెట్టుకొని తిరుగుతాడు. ఒక రోజున అనుకోకుండా వీళ్ళ చెల్లి ఏం చేస్తుందంటే చేతి నిండా చాక్లెట్స్ పట్టుకొని వచ్చిందట. చేతి నిండా చాక్లెట్స్ పట్టుకొని వస్తే వీడు చూసి నాకు చాక్లెట్ ఇవ్వా అన్నాడట. అంటే అప్పుడు ఆ చెల్లె బార్గెన్ పెట్టింది. ఏమన్నదంటే, నీ గోళీలని నాకు ఇచ్చేయి, నా చాక్లెట్స్ అని నీకు ఇచ్చేస్తా అన్నదట. నీ గోళీలని నాకు ఇచ్చేయి, అప్పుడు నా చాక్లెట్స్ అని నీకు ఇచ్చేస్తా అంటే వీడు ఒక్క నిమిషం ఆగి సరే అన్నాడంట. సరే అని ఆ చాక్లెట్స్ అన్నీ ఆమె ఇచ్చేసింది. ఆ చాక్లెట్స్ అన్నీ అక్కడ పెట్టుకొని వీడు జోబులో చేయబెట్టిండట గోళీలు తీయడానికి. అటు ఎత్తుకి ఆ బ్లూ గోళీ పట్టుకున్నాడు దగ్గర. ఆ బ్లూ గోళీ పట్టుకొని దాన్ని ఒక మూలకి నెట్టేసిండట జోబులో. దాన్ని ఒక మూలకి నెట్టేసి మిగతా గోళీలన్నీ ఆ చేతిలో పట్టుకొని తీసి ఆమెకి ఇచ్చేసిండట. ఆమె ఏం చేసింది, గోళీలన్నీ ఇవే కాబోలు అనుకొని ఒక్క గోళీ ఇవ్వలేదు వాడు. ఆ ఒక్క గోళీ మాత్రం లోపల పెట్టుకున్నాడు. ఆ బ్లూ గోళీ వాడి ఫేవరెట్ గోళీ, అది లోపల పెట్టుకున్నాడు. మిగతా గోళీలన్నీ చెల్లెకి ఇచ్చేసాడు. చెల్లె ఆ గోళీలు తీసుకొని వెళ్ళిపోయిందట. వెళ్ళిపోయి ఆమె హ్యాపీగా పడుకుంది ఆ రాత్రి. వీడు రూమ్లోకి వెళ్ళిపోయి పడుకోవడానికి ట్రై చేసిందంట, కానీ వీడికి నిద్ర పట్టట్లేదు. ఏంటంటే బ్లూ గోళీ ఉంది నా జోబులో అనుకున్నాడు. మా చెల్లెకి బ్లూ గోల్ ఇవ్వలేదని మనసాక్షి గద్దిస్తూ ఉందట. మై సిస్టర్ హ్యాస్ గివెన్ మీ ఆల్ ద చాక్లెట్స్ టు మీ, బట్ ఐ డిడ్ నాట్ గివ్ ఆల్ మై మార్బుల్స్ టు మై సిస్టర్. ఐ కెప్ట్ వన్ మార్బుల్ విత్ మీ. ఒకటి నా జోబులో ఉండిపోయింది. హీ కుడ్ నాట్ స్లీప్. నిద్ర పట్టలే. యేసు ప్రభు సర్వం మనకి ఇచ్చేసాడు ఆయన. మరి నువ్వు ఇచ్చావా? జీసస్ హ్యాస్ గివెన్ హిస్ ఆల్ టు అస్. హ్యావ్ యూ గివెన్ యువర్ ఆల్ టు హిమ్? ఇంకా నీ జీవితంలో ఆ బ్లూ గోలీ ఏదైనా ఉందా అని అడుగుతున్నా.
నువ్వు యేసు ప్రభుకి ఇవ్వంది ఏదైనా ఉందా? నీ మట్టుకు నువ్వు దాచుకున్నది ఏదైనా ఉందా? ఈ ఏరియా ఆఫ్ మై లైఫ్ లార్డ్ నేను ఇవ్వలేను, ఐ కెనాట్ గివ్ ఇట్ టు యూ. దిస్ ఏరియా, ఇది నాకు చాలా ఇష్టం, ఐ కెనాట్ గివ్ ఇట్ టు యూ. అలాగా నువ్వు బాగా ప్రేమించేది, నువ్వు ఇష్టపడేది ఏదన్నా, నువ్వు ఇంకా ప్రభువుకి సమర్పించింది ఏదన్నా ఉందా? అలాగ బిగబట్టి నువ్వు కూర్చున్నది ఏదైనా ఉందా? యేసు ప్రభు నీ కోసం తన ప్రాణం పెట్టేశాడు. హీస్ గివెన్ ఈజ్ ఆల్. హ్యావ్ యూ గివెన్ యువర్ ఆల్? నువ్వు సమస్తాన్ని ప్రభుకి ఇచ్చావని అడుగుతున్నావు. అలాగే ఇవ్వకపోతే చిన్న ప్రార్థన చేయాలి. నీ లైఫ్లో నువ్వు బ్లెస్సింగ్ కోల్పోయేది ఎక్కడంటే, సంపూర్తిగా ప్రభుకి సమర్పించుకోకుండా ఉండడం వల్ల బ్లెస్సింగ్ కోల్పోతావు. జాగ్రత్త. ప్రార్థన చేసుకున్నాం. కళ్ళు మూసుకోండి. చిన్న ప్రార్థన. ఎవ్రీబడి క్లోజ్ యువర్ ఐస్. హెడ్స్ బౌ డౌన్. ఎవరు లెగొద్దు ప్లీజ్. I don't want anybody to get up. All eyes closed, all heads bowed down. చిన్న ప్రార్థన. ఎవరి మనసులో ప్రార్థన చేసుకోండి. ప్రభువా, నేను ఇంకా శరీర సంబంధమైన మనిషిగా ఉన్నాను. నన్ను క్షమించండి. నేను ఇంకా ప్రకృతి సంబంధమైన మనిషిగా ఉన్నాను. నన్ను క్షమించండి. నన్ను నేను సంపూర్తిగా మీకు సమర్పించుకోలేదు ప్రభువా, నన్ను క్షమించండి. నా జీవితంలో ఒక భాగాన్ని నా కొరకు అంటూ నేను పెట్టుకున్నాను ప్రభువా. దేర్ ఈస్ స్టిల్ వన్ ఏరియా ఆఫ్ మై లైఫ్ విచ్ ఐ హ్యావ్ నాట్ సరెండర్డ్ టు యూ లార్డ్. ప్లీజ్ ఫర్గివ్ మీ. యాక్సెప్ట్ మీ. I want to make a total surrender of my life to you. నా జీవితాన్ని సంపూర్తిగా మీకు సమర్పించుకోవాలని నేను ఇష్టపడుతున్నాను ప్రభువా. యాక్సెప్ట్ మీ. నన్ను అంగీకరించండి. నన్ను క్షమించండి. నన్ను నీ బిడ్డగా చేసుకోండి ప్రభువా అని చిన్న ప్రార్థన. ఎవరి మనసులో ప్రార్థన చేసుకోండి. అలాగ ప్రార్థన చేస్తున్న వాళ్ళు మీ చేయెత్తి చూపించండి. నేను మీకోసం ప్రార్థన చేస్తాను. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ. మీ చేతులు కనపడుతున్నాయి. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ. పైన ఉన్నవారు కూడా మీ చేతులు కనపడుతున్నాయి. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. గాడ్ బ్లెస్ యూ. గాడ్ ఈస్ గోయింగ్ టు యూజ్ యూ మైట్లీ. ఆల్ దోస్ హూ హ్యావ్ రేజ్డ్ యువర్ హ్యాండ్స్, గాడ్ హ్యాస్ accepted you this morning. God has cleansed you in his blood this morning and he is going to use you mightily. దేవుడు మిమ్మల్ని క్షమించి తన రక్తంలో కడుక్కొని పరిశుద్ధపరిచి అద్భుతంగా ప్రభు వాడుకోవడానికి ఇష్టపడుతున్నాడు. మీ చేతులు దించేయండి. నేను మీకోసం ప్రార్థన చేస్తాను. పుట్ యువర్ హ్యాండ్స్ డౌన్. ఐ వాంట్ టు ప్రే ఫర్ యూ. స్తోత్రం ప్రభు. ఈ ఉదయకాలం పరలోక సింహాసనం నుండి మీరు మాతో మాట్లాడిన శ్రేష్టమైన మాటలను బట్టి నీకు వందనాలు దేవా. మేమెవరము నశించటం మీకు ఇష్టం లేదు నాయన. మేము శరీర సంబంధులమై, లోక సంబంధులమై, భూలోకానికి చెందిన వారమై, పాప సంబంధమైన ఆలోచనలు కలిగిన వారమై మా జీవితాన్ని నాశనం చేసుకోవడం మీకు ఇష్టం లేక ఈ ఉదయకాలం మమ్మల్ని సంధించి మాతో మాట్లాడి మమ్మల్ని ప్రేరేపించి ప్రభువా మా జీవితాన్ని మీకు సమర్పించుకోవడానికి మమ్మల్ని పురికొల్పినందులకై నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఎంతమంది తమ్ముళ్ళు చెల్లెళ్ళు చేతులెత్తి మిమ్మల్ని అంగీకరించున్నారో వారిని బట్టి నీకు స్తోత్రం ప్రభు. వారిని మీరు అంగీకరించుతున్నందుకు వందనాలు. నీ రక్తంలో కడుక్కున్నందుకు వందనాలు. నీ ఆత్మచేత అభిషేకించమని ప్రార్థిస్తున్నాం. నీ కొరకు ప్రతి దినం నీ కొరకు జీవిస్తూ నేను మహింపరచగలిగే కృపను ఒక్కొక్కరికి మీరు అనుగ్రహించమని నేను స్తుతిస్తూ ఘనపరుస్తూ బిడ్డలందరినీ మీ కృపాహస్తాలకు అప్పగించుకుంటూ యేసు పరిశుద్ధ నామమున కృతజ్ఞతతో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.